స్వచ్ఛతా హీ సేవ 2024 బీచ్ రోడ్లో కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛతకి భాగీదారి సంపూర్ణ స్వచ్ఛత సఫాయి మిత్ర సురక్ష భాగం చేస్తూ జీవీఎంసీ స్వచ్ఛతగా మారుస్తాం. స్వచ్ఛతా హీ సేవ లోగో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కమిషనర్ మేయర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ 2015 నుండి ఇప్పటి వరకు విశాఖ నగరం సుందరంగా మారింది. నగరం సుందరంగా ఉండడానికి ప్రజలు గత నేటి జీవీఎంసీ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఏడాది మంచి ర్యాంకింగ్ సాధించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. 83 సూచిలేఖ సమస్యలున్న ప్రాంతాన్ని స్వచ్ఛత ప్రాంతాలుగా మారుస్తాం. ప్రత్యేక కార్యక్రమం చేసి విశాఖ సూచికి మారుపేరుగా మారుస్తామని తెలిపారు. విజయవాడ వరదల్లో సేవ చేసిన జీవీఎంసీ కార్మికులకు అధికారులకు అభినందనలు. వారికి ముఖ్యంగా సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కమిషనర్ మేయర్ కోరారు. విశాఖ జీవీఎంసీ స్వచ్ఛత కార్యక్రమానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 లక్షల విరాళం. బీచ్ క్లీన్ చేసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, కమిషనర్ సంపత్ కుమార్, మేయర్ గులగాని సూర్య, వెంకట హరికుమారి విజయవాడ ఫ్లడ్స్ లో సూచి చేయడానికి వెళ్లిన కార్మికులకు బట్టలను అందజేశారు. B1 17 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మన యొక్క ప్రయాణాన్ని చూస్తే విశాఖపట్నం చాలా అద్భుతాలు సృష్టించింది. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ అయితేనేమి, సిబ్బందిలో ఉన్నటువంటి కమిట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి వివిధ కమిషనర్లు కానీ మేయర్లు కానీ వారి యొక్క పార్టిసిపేషన్ కానీ ఈ సక్సెస్ కారణం అని చెప్పాలి. అయితే రాబోతున్నటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ విధి విధానాలని మార్చింది. గతంలో కేవలం ర్యాంకింగ్ అనేటువంటిది మన యొక్క సిటీకి మంచి పేరు పెట్టేటువంటి ఒక ఐటమ్గా ఉండిపోయింది తప్ప దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలని కానీ తేల్చే విధంగా ర్యాంకింగ్లు లేవు. సో ఈ సంవత్సరం నుంచి మన పెర్ఫార్మెన్స్ బేస్ మీద మనకు పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మన ర్యాంకుని మెరుగుపరుచుకోవడం అనేటువంటిది అనివార్యం. సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా 3 అంశాలని ప్రధానంగా తీసుకొచ్చింది. ఒకటేమో స్వచ్ఛతకి భాగీదారి, అంటే స్వచ్ఛతలో అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేది ఒకటి. తర్వాత రెండోది మన కోసం కష్టపడి పనిచేసేటువంటి సఫాయి సురక్ష మిత్రాలు ఎవరైతే ఉన్నారో, మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సంక్షేమం కోసం శిబిరాలను ఏర్పాటు చేసి వారి యొక్క హెల్త్ దగ్గర నుంచి వారికి అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం వారికి అందే విధంగా చేసేటువంటి ప్రయత్నం. నెక్స్ట్ మూడవది సంపూర్ణ స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేటువంటిది కేవలం మనం ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే ఎప్పుడు క్లీన్గా ఉండేటువంటి బీచ్ రోడ్స్ కానీ విఐపి రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ అవి కేవలం స్వచ్ఛంగా ఉంటే సరిపోదు, ఎంటైర్ విశాఖపట్నం స్వచ్ఛంగా ఉండాలి. మనం కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తామంటే టూరిస్ట్ ప్లేసెస్లు చేస్తూ ఉంటాం ఎక్కువగా, అదేవిధంగా ఈ బీచ్ రోడ్ చేస్తూ ఉంటాం, ఎక్కువ వాహనాలు తిరిగేటువంటి ప్రాంతాలని చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం స్లమ్స్లో కూడా అదే స్వచ్ఛతని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి నెక్స్ట్ ఒక అడుగు ముందుకేసి అన్ని ప్రాంతాలని స్వచ్ఛతకు సంబంధించినటువంటి ఒక కేంద్రాల కింద మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని సంపూర్ణ స్వచ్ఛతని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికీ మన విశాఖపట్నంలో 83 ప్రాంతాలు నిత్యం ఏదో ఒక రకంగా, అంటే మనం రోజు చేసేటువంటి రోజువారీ శానిటేషన్ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు 83 ప్రాంతాలు ఉన్నాయి. వాటిని మనం క్లీన్లీనెస్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ కింద మార్చాలి. అంటే వాటన్నిటినీ కూడా పరిశుభ్రమైనటువంటి ప్రాంతాల కింద మార్చాలి. సో ఇది ఈ సంవత్సరం మన ముందున్నటువంటి లక్ష్యం. దీంతో పాటు నిత్యం మనం చేసేటువంటి శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీకు ఇటీవల పరిచయం ఉంటుంది, మీకు విజయవాడ ఫ్లడ్స్లో చాలా కష్టపడి పనిచేసినటువంటి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా మనం ఒక్కసారి వారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారందరికీ అభినందనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికీ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారందరికీ కూడా 2 జతల బట్టల్ని ఇవ్వమని మాకు మార్గనిర్దేశకం చేయడం జరిగింది. అవి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈ సంవత్సరం ఈ మంత్లో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా హెల్త్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ క్యాంప్స్కి సంబంధించి మనకు ఇప్పుడు మన స్వచ్ఛతా శిబిరం అనేటువంటిది మనం 11 గంటలకి ఈరోజే మనం ప్రారంభించుకుంటున్నాం.